ఓకే. ఓకే సార్. సో ఈరోజు మనం ఏంటంటే వీడియో ఎడిటింగ్ టూల్ ఏఐ టూల్ ఒకటి ఉంది మైక్రోసాఫ్ట్ వాడిది. దీని పేరు క్లిప్ చాంప్. పైన మనకు కనబడుతుంది కదా, మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అని. దీని గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే సార్. దీంతో ఏంటంటే మనకి ఎలాంటి వీడియోస్ అయినా సరే చాలా ఈజీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేయొచ్చు. సో ఈ టూల్ ఓకే మొత్తం చూస్తే కనుక మన కళ్ళు బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది ఏఐ. క్రియేట్ ఎ న్యూ వీడియో ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. క్రియేట్ న్యూ వీడియో. అండ్ ఇంకోటి ఏంటి, క్రియేట్ ఏ వీడియో విత్ ఏఐ. ఏ అంటే మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఉపయోగించి మనం ఒక వీడియో కూడా తయారు చేయొచ్చు. ప్రస్తుతానికి మనం ఏ దీని గురించి డిస్కస్ చేయట్లేదు. లెట్ us గో ఇంటూ మాన్యువల్ క్రియేషన్. క్రియేట్ ఏ న్యూ వీడియో విత్ ఏఐ. ఓకేనా? విత్ దిస్ థింగ్, న్యూ వీడియో. సో ఇక్కడ ఏంటంటే ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కాన్వాలో ఉన్నట్టుగా ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉన్నాయి. చూస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎట్లా చేయాలి, ఇంట్రో ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు టెంప్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. వీటిని యూజ్ చేసే మనం చేయొచ్చు. లేదు మనం ఓన్గా చేస్తామన్నా సరే ఓకే. నేను అట్లా చేసిన చాలా కింద ఉన్నాయి. మీకు నేను చేసిన వీడియోస్ అన్ని ఇట్లా కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చేసినవే ఈ టూల్ ఉపయోగించి. ఎనీవే, నా మనం కొత్త వీడియో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక క్లిక్ చేయండి న్యూ వీడియో అని. క్రియేట్ న్యూ వీడియో క్లిక్ చేయగానే ఈ డాష్ బోర్డ్ మనకు వస్తుంది. ఓకే సార్. ఆ, ఇది జాగ్రత్త వినండి. ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ మీడియా. అంటే మన ల్యాప్టాప్లో ఆల్రెడీ ఒక మీడియా ఏదైనా ఉందనుకోండి, మీకు ఫోటోనో లేకపోతే చిన్న వీడియో క్లిప్ ఉందనుకోండి, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే లిస్ట్ అంతా కనబడుతుంది. వాటిని ఒక సీక్వెన్షియల్ మెథడ్లో కావాల్సిన పద్ధతిలో అరేంజ్ చేసుకుంటూ మనం వీడియో తయారు చేయొచ్చు. రైట్? ఇదొక ఆప్షన్. లేదు, దీని కింద ఏముందంటే రికార్డ్ అండ్ క్రియేట్ అని కనిపిస్తుంది ఇక్కడ. రికార్డ్ అండ్ క్రియేట్ అంటే ఏంటంటే మనం స్క్రీన్ షేర్ చేసి కూడా వీడియో తయారు చేయొచ్చు. మన స్క్రీన్నే రికార్డ్ చేసేలాగా వీడియో తయారు చేయొచ్చు. లేదా కెమెరా ఉపయోగించి వీడియో తయారు చేయొచ్చు. లేదా ఓన్లీ స్క్రీన్, ఇక్కడనేమో స్క్రీన్ అండ్ కెమెరా, ఇక్కడనేమో ఓన్లీ స్క్రీన్, మన కెమెరా ఉండదు, ఇట్లా చేయొచ్చు. లేదా ఆడియో చేయొచ్చు, ఆడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ టు స్పీచ్ అని ఇవ్వచ్చు. ఈ టెక్స్ట్ టు స్పీచ్ అనేది అమేజింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టూల్ అన్నమాట, ఏఐ టూల్. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఏం చేస్తుందంటే, సపోజ్ మీకు ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుందాం. ఇది మొబైల్ కూడా చేసుకోవచ్చు సార్. మొబైల్ కూడా చేసుకోవచ్చా సార్? ఐ డోంట్ నో, మొబైల్ యాప్ ఉందో లేదో తెలీదు. బట్ దీంట్లో అయితే ఆప్షన్ ఉంది మనకి. ఓకే ఓకే. సో ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో మనకు అది తెలియకపోతే ముందు రాసుకుంటాం ఇక్కడ. ఏ మ్మ్. ఒక దగ్గర రాసుకొని ఆ రాసుకున్న విషయాన్ని మనం ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా టూల్ ఏం చేస్తుందంటే మనకి ఇంగ్లీష్లోకి, ఐ మీన్ ఆ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తుంది. సో మీకు ఒకటి చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్గా. లెట్ us see this. సో నేను చిన్న టెక్స్ట్ తీసుకున్నాను సార్. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది టెక్స్ట్, మీరు తెలుగు అయినా ఇవ్వచ్చు. ఇక రైట్ సైడ్లో ఇదేంటి, లాస్ట్ టెక్స్ట్ టు స్పీచ్ తీసుకున్న క్రియేషన్లో రైట్ సైడ్లో మనకి లాంగ్వేజ్ అడుగుతుంది, ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ మ్మ్. లాంగ్వేజ్ బై డిఫాల్ట్ వచ్చింది. నెక్స్ట్ వాయిస్, ఎవరి వాయిస్ అంటే అర్జున్ ఇండిక్, ఇది నా వాయిసే. అంటే ఇండియన్ స్టైల్లో అర్జున్ చెప్పిన వాయిస్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీరు టెక్స్ట్ని టైప్ చేయాలి. మీకు ఆల్రెడీ ఉంటే దాన్ని కాపీ పేస్ట్ చేయండి, లేకపోతే టైప్ చేయండి, ఏం పర్వాలేదు, ఏదైనా ఒకటే. ఇక్కడ చేసిన తర్వాత ఇది ఎట్లా వస్తుంది, ఈ టెక్స్ట్ని ఎట్లా చెప్తుంది ఒకసారి ప్రివ్యూ చూడండి. ఇక్కడ బహుశా మీకు వాయిస్ వినిపిస్తుందో తెలీదు. లెట్ మీ టర్న్ ఆన్ దిస్ వాయిస్ ఆల్సో. షేర్ సౌండ్. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రివ్యూ అని కొడుతున్నాను నేను. ఆటోమేటిక్గా ఈ టూల్ ఏం చేస్తుందంటే దాన్ని చదివి వినిపిస్తుంది మనకి. 1. Communication. Effectively sharing your message with the world's superscript 1. 2. Sales. Understanding how to sell and enhance life's superscript 1. 3. Marketing and branding. Promoting yourself and your business clearly superscript 1. 4. Emotional intelligence. Understanding human nature and motivation superscript 1. రైట్, ఇక్కడ ఏం చేసిందంటే మనం ఇచ్చిన పాయింట్స్ని చదివి వాయిస్ కింద కన్వర్ట్ చేసింది. ఎస్ సార్. దీన్ని మనం సేవ్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ టెక్స్ట్ టు వాయిస్ అనేది వేవ్ ఫామ్ క్రియేట్ అయిపోయింది. కింద చూడండి, ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఓకే మీరు సార్. దీన్ని ఎట్లా ఉపయోగించాలంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు అనుకున్నప్పుడు
ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా అప్పటికప్పుడు రాదు కాబట్టి ముందు ఒక రాసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడ పేస్ట్ చేసి రన్ సేవ్ కొట్టంగానే ఇది వాయిస్ టెక్స్ట్ కన్వర్ట్, అది వాయిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ కన్వర్ట్ అయిన వాయిస్ని బట్టి మీరు ఇక్కడ ఫొటోస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాండి, ఇప్పుడు ఏం ఫొటోస్ పెట్టలేదు, ఓన్లీ వాయిసే ఉంది. నేను ప్లే చేస్తే ఓన్లీ 1. Communication. Effectively sharing your message with the ఇప్పుడు నేనేమంటున్నా, దీనికి వీడియో చేయాలి కాబట్టి ఇక్కడ ఏముంది, ఫస్ట్ పాయింట్ కమ్యూనికేషన్ ఉంది. దెన్ గో టు గూగుల్ ఆర్ మేబీ మీకు ఆల్రెడీ ఫొటోస్ మీ దగ్గర ఉంటే దానికి సంబంధించిన ఫోటోని సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసి అది ఎక్కడైతే మీకు ఫిట్ అవుతుంది, ఎక్కడ పెట్టాలని కూడా అక్కడ పెట్టేసేయండి. వెరీ సింపుల్. ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి ఒకటి నేను చెప్తాను. ఇక్కడ నా దగ్గర ఫోటో ఉంది కమ్యూనికేషన్ గురించి, నేను తీసుకుంటున్నాను ఇమేజెస్. ఇక్కడ వచ్చేసి దీన్ని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయటమే. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లే చేస్తే మీరు 1. Communication. Effectively sharing your message with the world's superscript. అర్థమైందా? ఓకే సార్. సో కింద టెక్స్ట్ వస్తుంది, పైన ఇమేజ్ వస్తుంది. ఒకవేళ ఈ ఇమేజ్ కాకుండా మీ దగ్గర వీడియో ఉంటే వీడియో పెట్టండి, వీడియో కింద టెక్స్ట్ పెట్టండి, అంటే వాయిస్ పెట్టండి, వాయిస్ ఓవర్ పెట్టండి, బ్యూటిఫుల్గా ఆ వీడియో వస్తుంది. మరి దీంట్లో ఇంకేముంది అంటే కనుక ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఎట్లా స్టాటిక్ ఇమేజ్ లాగా కనబడుతుంది. ఏం సార్, జస్ట్ స్టాటిక్ Communication. Effectively sharing your message. దీన్ని మనము ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ తీసుకురానికి మనకు టూల్స్ ఉంటాయి. ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దీనిపైన ఎఫెక్ట్లోకి వెళ్తే దీన్ని స్పిన్ చేయొచ్చు, పల్స్ చేయొచ్చు. పల్స్ చేస్తే ఏమవుతుందంటే ఇవి చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది ఇట్లా. Effectively sharing your message with the అర్థమైందా? ఎస్ సార్. సో ఇట్లా వీడియో బ్లింక్ అయితే ఉంటుంది, కింద వెనకాల communication. Effectively sharing your message with the world's superscript. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ అని ఉంది, అదొక ఇమేజ్ పెడదాము. మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్, ఇది ఒక వీడియో వచ్చేస్తుంది. ఐ విల్ టేక్ దిస్ ఆల్సో. ఇక్కడ వచ్చేసి ఏం చేసి ఇక్కడ పెడతాను. ఫెంటాస్టిక్. నౌ ఇప్పుడు ఇంకో చూడండి, కనిపిస్తుంది మీకు. ప్లే చేస్తే With the world's superscript 1. 2. Sales. Understand ఐ థింక్ ఈ ఇమేజ్ చాలా పెద్దగా ఉంది, దీన్ని చేంజ్ చేద్దాం మనం. టూ సేల్స్, ఓకే, ఇంతవరకు పెడతాం. ఇది మార్కెటింగ్ పెడతాం. ఇక్కడ చూడండి మార్కెటింగ్ ఎట్లా వస్తుందో. world's superscript 1. 2. Sales. Understanding how to sell and enhance life's superscript 1. 3. Marketing and branding. Promoting yourself and your business clearly. ఇది డబుల్ కాపీ అయింది, ఎందుకో తెలియదు మరి నాకు. ఎస్, డబుల్ కాపీ అయింది. Sell and enhance life's సో ఈ superscript విధంగా 1. మనం దీన్ని సెట్ చేయాలండి. మనకి ఎక్కడైతే వాయిస్ వస్తుందో అక్కడ సెట్ చేసుకొని మనం దీన్ని Life's superscript 1. 3. Marketing and branding. Promoting yourself. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎక్కడైతే Yes, వాయిస్ sir. వస్తుందో అక్కడ మీద పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ Yes, స్పెషల్ sir. ఎఫెక్ట్స్ సేమ్ అట్లా ఇచ్చుకోవచ్చు. మీకు రైట్ సైడ్లో వెళ్తే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్స్, స్పిన్ కావాలా, రొటేట్ కావాలా, ఏదంటే అది. ఇది చూడండి, దీంట్లో తిరుగుతూ ఉంటుంది ఇది. Marketing and branding. ఇలాంటివన్నీ మనం Promoting yourself and your టు ఎంగేజ్ ద ఆడియన్స్. ఓకే సార్. అండ్ దీంట్లో ఎఫెక్ట్స్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఫిల్టర్స్లో వెళ్ళొచ్చు అండ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కలర్స్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ ఉందనుకోండి, ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ ఏం చేస్తాను, అన్నాను చేస్తాను నేను. సో నార్మల్ అయిపోయింది. దీన్ని ఇంకా కలర్ సెట్ చేయాలంటే కనుక ఈ అడ్జస్ట్ కలర్లోకి వెళ్తే మీరు దీన్ని కలర్ సెట్ చేయొచ్చు. బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు, బ్లూ చేంజ్ చేయొచ్చు, రెడ్ చేంజ్ చేయొచ్చు. అండ్ కలర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఇట్లా వస్తుంది, ఫుల్ కలర్ అంటే ఇట్లా వస్తుంది.
కాంట్రాస్ట్ పెంచవచ్చు, బ్రైట్నెస్, ఇవన్నీ మనం ఏంటంటే నార్మల్ ఇమేజ్ చేసినట్టు చేయొచ్చు అనమాట. మనకి ఏదైతే సూటబుల్ అనిపిస్తే అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. ఇట్లా చేయండి. తర్వాత ఇదొక ఆప్షన్ మనకుంది. ఇందాక ఇదేమో కలర్ అడ్జస్ట్మెంట్, ఇదేమో పైది వచ్చేసి ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్లో మీకు చాలా ఉన్నాయి. ఫ్లాషింగ్ ఉంటుంది, స్పిన్నింగ్ ఉంటుంది, రొటేట్ ఉంటుంది, క్రోమాటిక్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మీరు చూడండి. బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఉంటుంది. ఇగో ఇదొక ఎఫెక్ట్ అండి. దీంతో ఏంటంటే మీకు ఉన్న ఇమేజ్ మల్టిపుల్ ఒక సినిమా ఇలా కనబడుతుంది అనమాట. ఇదొక ఊరికే Marketing and branding. ఇచ్చినారు, మీకు ఏది Promoting your బాగుంటుంది తీసుకోండి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఇదే యూజ్ అని చెప్పట్లేదు. ఇలా చూడండి ఒకసారి ఏముంటుంది. దీంతో ఒకసారి మీరు ప్లే అరౌండ్ చేయండి, యూ విల్ గెట్ టు నో. ఆడుకుంటే తెలుస్తుంది. ఇదో రకమైన ఫిల్టర్, ఇదో రకమైన ఫిల్టర్, రకరకాలుగా ఉన్నాయి దీంట్లో. మీకు నచ్చింది మీరు పెట్టండి. ఓకే సార్. తర్వాత ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ అంటే ఏం లేదు, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అంతే. దీనిలో ఉన్న మొత్తము అంటే ఇది చూడండి, ఇక్కడ ఇది మొత్తం గ్రీన్ అవ్వటము. ఇలా కొన్ని ప్రైమ్ ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రీ ఉన్నాయి. ఇది ఫ్రీ ఉంది. ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు, ఇట్లాగా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ ప్రీ డిఫైన్. ఇక చూడండి ఒకటి, ఈ టైప్ ఆఫ్ ఎస్ ఫిల్టర్స్ సార్. అనమాట. మధ్యలో మనకు ఒక ఓవర్లే పెట్టినట్టుగా ఆ విధంగా మనం అవన్నీ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ ఓవర్లే అయితే ఇట్లా వస్తుంది, బ్లూ ఓవర్లే అయితే ఇట్లా వస్తుంది. ఓకే అండి. ఇవి చూడండి, మీరు ఎక్కడైతే అట్రాక్టివ్ ఉంటుందో, ఈవెన్ మీ ఫేస్బుక్లో పెట్టే మీ వీడియో కూడా ఇలాంటివన్నీ పెట్టచ్చు మీరు. ఓన్లీ ఐడియా ఏంటంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి, వాళ్ళు మన సైట్లోకి రావాలి. అదొక్కటే మన ఇంటెన్షన్, వేరే ఏం లేదు. ఇక దానికి ఓకే ఏం ఓకే. చేస్తే ఎంగేజ్ అవుతారు, ఏం చేస్తే మన వీడియోని చూస్తారు, ఏం చేస్తే మన వెబ్సైట్లోకి వస్తారు అనేది ఆ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ కంటెంట్ అయితే ఉందో ఇందాక చూపించింది, ఈ ఆడియో ఉంది కదా, ఇది కమ్యూనికేషన్ ఎస్ ఎఫెక్ట్ సార్. షేర్, ఈ నెట్లో తీసిందే. అంటే ఒక లీడర్కి ఉండాల్సిన మంచి లక్షణాలలో ఒక 4 ప్రాపర్టీస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన. అట్లా మీరు ఏ కంటెంట్ పెడితే వ్యూవర్స్ దాన్ని చూస్తారు అని ఆలోచించి అట్లాంటి వీడియోస్ తయారు చేయాలి. మీ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ నెట్లో వెరిఫై చేయండి, లేదా మీరు సొంతంగా రాస్తే మరీ మంచిది. దానికన్నా మించి మీరు ఇంకా సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మరీ మంచిది, ఎంగేజ్మెంట్ ఎక్కువవుతుంది. ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు చేసుకుంటూ వెళ్ళండి, అర్థమవుతుంది. ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోండి. ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకుంటే మీకు బాగా తెలుస్తుంది ఏంటండి ఈ టూల్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఓకే సార్. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది. మనం మాట్లాడుతున్న టైంలో ఏవైతే వర్డ్స్ నోట్లోంచి అంటున్నామో ఇవన్నీ కూడా క్యాప్షన్ రావాలంటే పైన ఒక ఆప్షన్ ఉందండి. ఇక పైన సీసీ అని ఉంది, క్యాప్షన్స్. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ మాట్లాడే ప్రతి మాట ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు చూడండి, అర్థమైతే ఇప్పుడు 1. Communication. ట్రై నౌ ఇంగ్లీష్. ఓకే, ఐ థింక్ ఇది అవుతుంది. ఒక నిమిషం ఆగండి. రైట్. చూడండి, ఇక్కడ ప్లే చేస్తుంటే ప్రతి సెకండ్ ఇక్కడ ఇది కమ్యూనికేషన్ కనబడుతుంది చూడండి. 1. Communication. Effectively sharing your message with the world's superscript 1. 2. Sales. Understanding how to sell and enhance life's superscript 1. 3. Marketing and branding. Promoting yourself and your business clearly superscript 1. 4. Emotional intelligence. Understanding human nature and motivation ఈ superscript 1. విధంగా మనం చెప్పే ప్రతి మాట కూడా 1. Communication. డిస్ప్లే కావాలి అంటే ఈ సూపర్ స్క్రిప్ట్ ఆన్ చేసుకోండి, లేకపోతే బంద్ చేసేయండి, అది మన ఇష్టం. ఎస్ సార్. ఇది ఒక ఆప్షన్ అయితే ఉందని చెప్తున్నాను మీకు, అంతే. ఓకేనా? రైట్ నౌ ఐఎమ్ టర్నింగ్ ఇట్ ఆఫ్. టర్న్ ఆఫ్ ఆటో క్యాప్షన్స్. సో అంటే మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది సార్. మనం మాట్లాడేది ఇక్కడ కనబడుతుంది, టెక్స్ట్లో కనబడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడేది వాయిస్ ఓవర్ వస్తుంది, అది ఏం మాట్లాడుతుండ్రో టెక్స్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, మీరు ఏం పెడితే పెట్టుకోవచ్చు లాంగ్వేజ్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, ఈ డ్రెస్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది అంటే ఇక్కడ అమ్మాయిలకి చాలా బాగుంటుంది అని కనిపిస్తుంది. ఇందాక వచ్చింది కదా, అట్లా మీరు చూడలేదా? ఈ వీడియో పైన వస్తుంది అనమాట అట్లా. అంటే సడన్ గా కంటెంట్ ఐడియా ఉండదు కదా సార్, దానికి డౌట్. మీ కంటెంట్ ఐడియా లేదు అంటే పేపర్ పైన రాసుకోండి, రాసుకొని ఇది ప్రాక్టీస్ చేయాలి సార్. అంత ఈజీగా రాదు, ప్రాక్టీస్ చేయాలి. అది ఒకే రోజు రాదు. అది చార్జ్ పెడితే చేయొచ్చా సార్? చాట్ జీపీటీ మీకు కంటెంట్ ఇస్తుంది. చాట్ జీపీటీతో చేయొచ్చు.
చాట్ జీపీటీతో చేసి ఆ వచ్చిన డిస్క్రిప్షన్ని కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇదే ఏఐ టూల్ మన అది వాయిస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను మీకు చూపించింది ఇదే కదా, ఇది క్లిక్ చేస్తే ఇగో ఈ చాట్ జీపీటీకి వచ్చిన కంటెంట్ ఇది. చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చాను నేను, ప్లీజ్ రైట్ సమ్ బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ అని చెప్పాను. అది మొత్తం 12 ఇచ్చింది. దానికల్లా 4 తీసుకున్నాను నేను. కమ్యూనికేషన్ ఒకటి ఉండాలంట, సేల్స్ ఒకటి ఉండాలంట, మార్కెటింగ్ ఉండాలంట, ఏమో రాసింది కదా. ఈ వీటినే తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ కొట్టి ఇక్కడ సేవ్ కొట్టగానే వాయిస్ జనరేట్ అయిపోయింది. అట్లా మీరు మాట్లాడలేకపోతే చాట్ జీపీటీ ఉపయోగించి ఇట్లా ఏఐ టూల్స్ ఉపయోగించండి. ఓకేనా? ఇలా తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. మీరు తెలుగులో టైప్ చేసి తెలుగు కూడా వస్తుంది ఇలా. దానికి ఏం డౌట్ లేదు. ఏ లాంగ్వేజ్ పెడితే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో ఇది బెస్ట్ ఏఐ టూల్ వీడియో ఎడిటింగ్ కోసం అనేది. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకా రెండోది ఇది ఒకటి అయిపోయింది. మీకు ఇప్పుడు ఏం చెప్పానంటే, ఒకటి టెక్స్ట్ టు వాయిస్ కన్వర్షన్ చెప్పాను. రెండవది ఈ వీడియో క్లిప్స్ ఎలా పెట్టాలి చెప్పాను నేను. మన డిస్కషన్కి అనుగుణంగా ఏ విధంగా మనం ఈ క్లిప్స్ని పెట్టాలి. అది ఫోటో అయితే ఫోటో, వీడియో క్లిప్ అయితే వీడియో క్లిప్ పెట్టవచ్చు, మన ఇష్టం. మూడోది ఏం చెప్పానంటే క్యాప్షన్స్ ఎట్లా రాయాలి. అంటే మనం ఈ వాయిస్ వస్తున్న దానికి క్యాప్షన్స్, ప్రతి వీడియోకి క్యాప్షన్స్ రాయాలనుకుంటే అది మనం చూపించాను మీకు ఎట్లా చేయాలో. నాలుగోది వచ్చేసి మన ఓన్ టెక్స్ట్. క్యాప్షన్ అంటే ఈ మాటలే వస్తాయి. ఓన్ టెక్స్ట్ అంటే మనకు నచ్చింది రాసుకోవచ్చు అనమాట దీనిపైన. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ మీ అని చెప్పి నంబర్ రాయాలనుకుంటున్నాం మనం ఇది మొత్తం వీడియోలో, లేదా ఇక్కడ రాయాలనుకుంటున్నాం అని కాంటాక్ట్ మీ అని. ఓకే, అలా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నాం, మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అని రాయాలనుకుంటున్నాం. అది మాటల్లో చెప్పలేదు, ఓన్లీ టెక్స్ట్ డిస్ప్లే చేస్తాం. దానికి ఏం చేస్తామంటే మీకు ఎక్కడైతే ఆ టెక్స్ట్ కావాలో, ఇది ఉంది కదా నావిగేట్ ఉంది కదా సార్ ఇక్కడ వీడియోలో, ఇక్కడ నుంచి Yes, స్టార్ట్ sir. అండి. ఇది 0 నుంచి ఇట్లా నావిగేట్ ఈ లైన్ అవుతా ఉంటుంది, నడుస్తూ ఉంటుంది ఇట్లాగా. ఏ ఎక్కడైతే మీకు టెక్స్ట్ కావాలని మీరు అనుకుంటున్నారో ఆ వీడియోలో, అక్కడ ఇది నావిగేటర్ పెట్టేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న మెనూలోంచి ఇక టెక్స్ట్ అని ఇక్కడ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. టెక్స్ట్ క్లిక్ చేయగానే దీంట్లో బై డిఫాల్ట్ ఉన్న టెక్స్ట్ ప్యాటర్న్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. ఇది సేమ్ లైక్ కాన్వే లెక్క, ఇది కూడా టెక్స్ట్ ప్యాటర్న్స్ అన్నీ కనబడతాయి. మీకు ఏం కావాలనుకుంటారో టెక్స్ట్ ప్యాటర్న్లో సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని జస్ట్ యూ డూ దట్, అంతే. స్టేట్మెంట్ వాట్ ఎవర్. ఇక్కడ ప్లస్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోయింది. చూడండి, ఇది అనేది యాడ్ అయిపోయింది. ఇది ఏముండాలి కంటెంట్, ఇది కొట్టంగానే ఇక్కడ మనకు కనబడుతుంది, ప్లీజ్ కాంటాక్ట్ మీ నంబర్ ఏదో రాస్తారు, 6500 ఏదో ఉంది కదా మీ నంబర్, ఉంటుంది నంబర్ రాస్తారు ఇక్కడ. ఇక్కడ ఏమైందంటే ఈ టెక్స్ట్ అనేది, మనం రాసిన టెక్స్ట్ అనేది వీడియోలో ఎంతవరకు అయితే డిస్ప్లే చేస్తామో అంతవరకు కనబడుతుంది. ఇక ప్లే చేసి మీకు అర్థమవుతుంది చూడండి. Effectively sharing your message. ఇక్కడ ఈ వీడియోలో టెక్స్ట్ కనబడదు చూడండి, మీకు కనిపించిందా? Yes, sir. Yes, sir. ఆ. ఇట్లాంటి టెక్స్ట్ మనం వీడియో పైన పెట్టాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. మనకి పెద్దగా అనిపిస్తుంది టెక్స్ట్, చిన్న చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తాం దాన్ని, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ దీని ఆప్షన్స్ ఉన్నాయి, దీని ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని మీరు సపోజ్ ఇక్కడికి వచ్చేసి ఎంటర్ కొట్టండి, సెకండ్ లైన్లోకి వెళ్తుంది. ఐ థింక్ దీంట్లో ఎంటర్ ఆప్షన్ లేదు, ఎందుకంటే స్టేట్మెంట్ కాబట్టి. మీకు ఈ ఫాంట్ నచ్చలేదు, ఈ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టం ఉంటుంది ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సైజు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అనుగుణంగా సైజు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఎక్కడ కావాలి, ఇది సెంటర్లో డిస్ప్లే కావాలా, కింద డిస్ప్లే కావాలా, పైన డిస్ప్లే కావాలా, కార్నర్స్ కావాలా, అదేమో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. సపోజ్ ఇక్కడ లెఫ్ట్ కార్నర్ పెడితే అది ఆటోమేటిక్ లెఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోతుంది. రైట్ డౌన్ కార్నర్ పెడితే రైట్ డౌన్ కార్నర్లో డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ ఆప్షన్ మనకు రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది పెడితే సెంటర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే అండి. సో మీరు దీంట్లో ప్రాక్టీస్ చేయండి, ఏం పర్లేదు. ఈ టూల్ మీకు ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటుంది. లేకపోతే విండోస్ స్టోర్లోకి వెళ్ళి క్లిప్చాంప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇట్స్ అ ఫ్రీ వర్షన్. దీనిలో పేమెంట్ వర్షన్ ప్రైమ్ కూడా ఉంది. బట్ మనకు ఫ్రీ వర్షన్తో ప్రాక్టీస్ చేయండి. మీకు నిజంగా అవసరమయ్యే ఎక్కువ ఆప్షన్స్ కావాలంటే దెన్ యూ కెన్ గో ఫర్ పెయిడ్ వర్షన్. ఓకేనా? రైట్. సో దీంట్లో ఇవంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఈ మొత్తం తయారు చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఒక బటన్ ఎక్స్పోర్ట్ అని ఉంది. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే దీనిలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయంట. కంటిన్యూ ఎనీవే అన్నాం. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయడానికి ఆప్షన్ వస్తుంది ఏంటంటే ఏ క్వాలిటీలో మీకు ఈ వీడియో కావాలి. అంటే యాడ్స్ కోసం కావాలా, డ్రాఫ్ట్ కోసం కావాలా, స్మాల్ ఫైలా, హై ఫైలా, ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే దీనికోసం పోతా, హై క్వాలిటీకి వెళ్దాం లేదా దానికని వెళ్దాం. ఇది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మన వీడియో ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూడండి, మనం ఇచ్చిన కంటెంట్, మనం ఇచ్చిన ఇమేజ్, టెక్స్ట్ అంతా కలిపి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఈ ఎక్స్పోర్ట్ అయిన వీడియోని మీరు యాజ్ ఇట్ ఈజ్గా సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు, గ్రూపులో షేర్ చేసుకోవచ్చు. యా, బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఈ ఏఐ టూల్ అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, టిక్టాక్, డ్రాప్ బాక్స్ అండ్ లింక్డ్ఇన్. ఇన్ని ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఇచ్చింది. దీంట్లో బై డిఫాల్ట్ మనము షేర్ చేయొచ్చు. ఓకేనా? ఇది కాదంటే మీరు మామూలు డౌన్లోడ్ సేవ్ టు కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ కాల్ సేవ్ అయిపోతుంది. దాన్ని మీరు ఆబ్వియస్గా ఎక్కడంటే షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో అయిన తర్వాత కూడా ఇంకా ఎడిట్ చేయాలనిపిస్తే యూ క్లిక్ ఆన్ దిస్ కీప్ ఎడిటింగ్. ఎడిటింగ్ పైన క్లిక్ చేయండి. చేసినప్పుడు మళ్ళీ సేమ్ విండో మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమైనా మార్చాలన్నా సరే, చేంజ్ చేయాలన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు చేంజ్ ఇట్. ఇది వెరీ సింపుల్ అనమాట. సింపుల్ మెకానిజం మనం ఇక్కడ తయారు చేసిన అది ఈ టూల్ మాకు సపోర్ట్ చేస్తుంది. ఏం చేంజ్ చేయాలంటే సపోజ్ ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ వద్దండి, నాకు టెక్స్ట్ వేరే ప్లేస్లో కావాలా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్. ఈ వీడియో ఇది ఇక్కడ ఉండాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్. ఇది చాలా పెద్దగా అయిన సైజు, నాకు తగ్గించాలి, కట్ చేయండి, ఏం పర్వాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై యూజింగ్ దిస్ ఏఐ టూల్ అనమాట. ఇదంతా కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో వస్తుంది. మీరు ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఇట్లా ప్లే చేసుకోండి ఎట్లా ఉంది అనేది. 1. Communication. యా, Effectively sharing your message with the world's superscript 1. 2. Sales. obviously మీకు Understanding how to అభివృద్ధి sell కరెక్ట్ and అనిపిస్తుంది. enhance lives superscript 1. 3. ఇట్లా కరెక్ట్ అనిపించింది అప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఆ రెండో వీడియోనే పబ్లిష్ చేయండి, పాతది తీసేసేయండి. ఇది ఎన్నిసార్లు మనం చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ ఫ్రీ వర్షన్లో మనకు లిమిట్ ఏముందంటే మ్యాక్సిమం 30 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ చేయలేము. మ్యాక్సిమం మినిట్స్ 30 మినిట్స్. ఓకే అండి, 30 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ వీడియో ఏమవుతుందంటే 30 మినిట్సే ఎక్స్పోర్ట్ అయితే మిగిలింది కాదనమాట. అదొకటి ఉంది, మీరు అది చూసుకోండి. అది చూసుకొని ఆబ్వియస్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇంకా దీంట్లో ఏంటంటే మాకు ఈ ఈ టెక్స్ట్ లాగా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి సార్. టెంప్లెట్స్ ఉంటాయి అంటే ప్రీ డిఫైన్డ్ వీడియో టెంప్లెట్స్. ఇందాక చూపించాం కదా వీడియో, యూట్యూబ్ వీడియో, ఇన్స్టా టెంప్లెట్లు ఉన్నాయి కదా, ఇట్లా ఉంటాయి అనమాట. ఇది మీకు ఏమైనా కావాలంటే ఇళ్ళకి కూడా పికప్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ వీడియో మాకు సెట్ అవ్వట్లేదు, ఐ వాంట్ సంథింగ్ ఎఫెక్టివ్ అంటే ఇట్లా ఇక్కడ నుంచి మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ టెంప్లెట్స్, ఫేస్బుక్ టెంప్లెట్స్. ఈ ఫేస్బుక్లోకి వెళ్ళండి, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఇయర్. ఇక స్కిన్ కేర్ గురించి ఏదో చిన్న క్లిప్ ఉంది. ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సచ్ ఏ బ్యూటిఫుల్ టూల్ ఇది యాక్చువల్లీ. సైబర్ మండే గురించి ఏదో రాశాడు. ఇట్లాంటివి మీకు అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ క్యాన్వా, రైట్? సో అండ్ దీనిలో ట్రాన్సిషన్ ఉంటాయి. ట్రాన్సిషన్ అంటే ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో వచ్చే ట్రాన్సిషన్స్, అది ఏం చేయాలనేది మనకి చెప్తుంది. సో ఇది కూడా మనము వాడుకోవచ్చు. అంటే సెకండ్ క్లిప్ కింద నుంచి పైకి రావాలా, పై నుంచి కిందికి రావాలా, ఇవన్నీ ట్రాన్స్ఫర్ ఉంటాయి అన్నమాట. దీన్ని ట్రాన్స్క్రిప్షన్స్ అంటాం, ట్రాన్సిషన్స్ అంటాం. ఓకే సార్. అండ్ దీంట్లో ఇంకోటి కంటెంట్ లైబ్రరీ ఉంది. మనకు దీంట్లో ఇదంతా ఉన్నాక చిన్న లైట్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈ వీడియో చెప్తూ ఉండడంతో పాటు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలనుకుంటున్నాం. ఇట్స్ అబ్సల్యూట్లీ పాసిబుల్. కంటెంట్ లైబ్రరీలోకి వెళ్ళండి. దీంట్లో ఆల్ వీడియోస్, ఆడియోస్, విజువల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏమైతే కావాలో ఆడియోస్ క్లిక్ చేసి ఏ మ్యూజిక్ అయితే కావాలో ఇలా ఫ్రీ వర్షన్ ఉంటుంది, రైట్? ఈ ఫ్రీ వర్షన్లో మీరు ఒకసారి ఇక్కడ ప్లే చేసి వినొచ్చు. సపోజ్ ఇక్కడ ఐస్ టీ ఉంది, ఐ విల్ లిజన్ దిస్ వన్స్. సో ఇట్లా ఫస్ట్ విని మనం ఏం చేయాలంటే సూట్ అవుతుందా కదా చూసుకోవాలి. మనకు సూట్ అనిపిస్తుంది, మంచిగా ఉంది అనిపిస్తే దెన్ యూ క్లిక్ ఆన్ దిస్ యాడ్ బటన్. ఆటోమేటిక్గా అది మనకు దీనిలోకి వచ్చేస్తుంది. దీన్ని అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ నుంచి కూడా ఇది వీడియో మనకు విత్ మ్యూజిక్ రన్ అవుతుంది. ఈ మ్యూజిక్ డామినేట్ చేయొద్దంటే కనుక మ్యూజిక్ లింక్ ఏమవుతుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఆడియో అని ఉంటుంది, దీని వాల్యూమ్ తక్కువ చేయండి.
ఏది మ్యూజిక్ డామినేట్ కావద్దని మీకు అనిపిస్తే, లేకపోతే ఏమవుతుంది మ్యూజిక్ ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది, అసలు మాట అర్థం కాదు. ఓకే, సో ఈ సెట్టింగ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉంటుందండి. దీంట్లో సపోజ్ ఇక్కడ వచ్చేసి మీరు జస్ట్ ప్లే అని తెలుస్తుంది ఎంత beautiful. 1. Communication. Effectively sharing your message with the world's superscript 1. 2. Sales. Understanding how to sell and enhance life's superscript 1. 3. Marketing and branding. Promoting yourself and your business. ఫెంటాస్టిక్. సో ఈ విధంగా మ్యూజిక్ కూడా మనము యాడ్ చేసినాం. దీంట్లో ఇంకా నీకు వాల్యూమ్ కావాలో కొంచెం వాల్యూమ్ పెంచండి, చూసుకోండి మీరు అది ఏది బాగుంటుందో చూసుకొని ఆ విధంగా పెంచవచ్చు. ఓకేనా. 1. Communication. Effectively sharing your message with the world's superscript 1. 2. Sales. Understanding how to sell and enhance life's superscript. రైట్, ఆ థీమ్ తగ్గట్టు మీరు మ్యూజిక్ సెట్ చేసుకోండి. ఇందులో కొన్ని సూతింగ్ ఉంటాయి, కొన్ని రాకింగ్ ఉంటాయి, కొన్ని క్లాసిక్ ఉంటాయి. ఈ సౌండ్స్లో కూడా మీకు నచ్చింది మీరు తీసుకొని ఆ విధంగా షేర్ చేయొచ్చండి. ఇంకా ఇట్లా కిందికి పోతే చాలా ఉంటాయి సైన్లో ఆడియోస్ అన్నీ కూడా. ఇక్కడ స్ప్రింగ్ టైమింగ్ అంటే ఏదో ఒకసారి వినండి, కావాలంటే మీరు ఒకసారి వినండి. మీకు మంచిగా అనిపిస్తే ఇక అది చేసి పెట్టుకోండి, లేదంటే మళ్ళీ ఇంకోటి యూ కెన్ ట్రై ఫర్ అదర్. ఇట్లా చాలా ఉన్నాయి సార్ దీంట్లో, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ ఎక్స్ప్లోర్ చేయాలి మీరు. ప్రతిదానికి ఇట్లా ఓకే సార్. ప్రతి ఆప్షన్లో ఎక్స్ప్లోర్ చేసి మనకి ఏది సూట్ అవుతుంది, ఏది మనకు మంచిగా అనిపిస్తుంది అది మనము సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్పోర్ట్ చేయాలి. చేస్తే ఆ వీడియో విత్ మ్యూజిక్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే సార్. సో ఇది సార్, ఈ విధంగా మనం ప్రతి వీడియోని చాలా బ్యూటిఫుల్గా మనకు అనుకున్న విధంగా దీనిలో లోగోస్ పెట్టుకోవచ్చు, మన ఫోన్ నంబర్స్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్ నేమ్స్ పెట్టుకోవచ్చు, వెబ్సైట్ లింక్ పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రజెంట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ వచ్చిన వీడియోని దీన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసి అక్కడ డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఏమని లాస్ట్లో చెప్తాము. మీకు ఈ ప్రోడక్ట్ గురించి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కావాలనిపిస్తే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ డూ షాపింగ్ త్రూ మై వెబ్సైట్ అని చెప్పి కింద లింక్ ఇచ్చారనుకోండి. ఆ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి కావాలనిపిస్తే లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి మీ వెబ్సైట్లోకి వస్తారు, మీ వెబ్సైట్ నుంచి ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు. ఆ విధంగా ఆర్డర్ అనేది త్రూ అయిపోతుంది అనమాట. ఓకే సార్. మన అల్టిమేట్ దిస్ గుడ్ సార్, అల్టిమేట్ గోల్ ఏంటంటే పబ్లిక్ మన వీడియోని చూడాలా, కింద డిస్క్రిప్షన్ చూడాలి అండ్ మన వెబ్సైట్కి రావాలా. మన అల్టిమేట్ గోల్ పర్చేజ్ కావాలి, అంతే కదా. అవతల మన వస్తువు కొనాలా, అది అల్టిమేట్ గోల్. దానికన్నా ముందు వాడు ఎంగేజ్ కావాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ పోవాలన్నమాట. ఓకే సార్. సో ఈ విధంగా ఓకే ఉంటే సార్. డెఫినెట్గా మీకు మంచి టర్న్ ఓవర్ ఉంటుంది, బిజినెస్ బాగా బిల్డ్ అవుతుంది. మీరు నేను చెప్పినవి ఇంకా డిఫరెంట్ ఫామ్లో ట్రై చేసి చూస్తూ ఉండండి. ఓకే సార్. అదే స్టార్టింగ్ ట్రై చేస్తాను. చేయండి. స్టార్టింగ్లో కొంచెం టైం ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ టైం పడుతున్నా అనిపిస్తుంది, రిజల్ట్ రావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. మనకి పెట్టే ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రూపాయి కూడా అది మనకి ఫ్యూచర్లో డబ్బులు సంపాదించే అంశం, అది టాపిక్ అనమాట. సో కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకొని చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీకు ఎప్పుడు ఏం డౌట్ ఉన్నా సరే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పగలుగుతా, కానీ అన్ని వెబ్సైట్ గురించి నాకు తెలియదు. ఓకే సార్. ఓకే సార్. ఆ లిమిట్లో ఏఐ టూల్స్ గురించి చెప్తాను, వీడియో ఎడిటింగ్ గురించి చెప్తాను, ఫేస్బుక్ యూట్యూబ్ గురించి చెప్తాను, మార్కెటింగ్ గురించి చెప్తాను. తెలిసిన విషయాలు షాప్ఫైలో కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇంకేమన్నా నాకు తెలియదు ఉంటే మాత్రం మీరు సొంతగా ట్రై చేసుకోవాలి, అది వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది, అది ఓకే సార్. అంతే కదా. ఇప్పుడు ఓకే. ఎవరు ఎంత పెద్ద డాక్టర్ అయినప్పటికీ వాడు అన్ని రోగాలు ట్రీట్ చేయలేడు కదా. ఆయన చేసేది చేస్తాడు,